ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ ఎ వ్లాగ్ టైమ్. సో ఫైనల్గా నేనైతే వాయిస్ ఓవర్ ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత వాయిస్ ఓవర్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో ఏంటంటే ఇది ఒక చిన్నప్పటి మెమొరీ రీకలెక్షన్. 2025 ఫైనల్గా కంప్లీట్ అయ్యి మనం 2026లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇవన్నీ మీకు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటాయి కదా. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అనే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు ఈ గ్రీటింగ్ కార్డ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ఈ జనరేషన్లో పుట్టిన వాళ్ళకైతే సో మనప్పుడైతే అసలు న్యూ ఇయర్ అనగానే మనం ఇంకా నైట్ ప్రిపరేషన్లో ఉండిపోతాం. ఇవన్నీ కొనుక్కొని ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ కొనుక్కొనేసి ఇలా ఒక ఇది రెడీ చేసేసి అందులో గ్రీటింగ్ కార్డ్ పెట్టేసి ఎవరికైతే ఇవ్వాలనుకున్నామో వాళ్ళకి ఈ గ్రీటింగ్ కార్డు ప్లస్ ఒక చాక్లెట్ అందులో పెట్టి వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం కదా. సో అలా నా చిన్నప్పుడు కూడా ఇలా గ్రీటింగ్ కార్డ్స్ ఇలా పంచుకునేవాళ్ళం. అసలు ఎంత బాగుండేదో. ఇప్పుడు ఇలా చూడండి, నా దగ్గర కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇదొకటి అండ్ ఇది సో ఇదొక కార్డు. ఇవి వచ్చేసి మా చెల్లి వాళ్ళే అనుకుంటా, నా దాంట్లో కలిసిపోయాయి. ఇవి మా చెల్లి వాళ్ళ గిఫ్ట్స్. ఇది వచ్చేసి ఎవరిచ్చారు, మా చెల్లె వాళ్ళ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఇచ్చింది. సో దిస్ టైమ్ ఈస్ హియర్ వెన్ న్యూ ఇయర్ ఈస్ హియర్. సో విషింగ్ ఫర్ ఎ వరల్డ్ ఆఫ్ జాయ్ అండ్ ఎవ్రీ cheer. సో చాలా బాగుంది కదా. ఇదొక కార్డు, గ్రీటింగ్స్ విత్ లవ్. ఓకే, అసలు ఎవరిచ్చారు అంటే కొన్ని గుర్తున్నాయి. ఇందులో నాకు తెలిసి ఇది కూడా చాలా బాగుంది కదా. జస్ట్ ఫర్ యూ, ఇట్స్ ఎ గుడ్ టైమ్ ఫర్ విషెస్ అండ్ టైమ్ ఫర్ రిమెంబరింగ్ సమ్వన్ స్పెషల్ లైక్ యూ. సో ఇదొక గ్రీటింగ్ కార్డ్. అండ్ ఫైనల్లీ ఇది నాకు చాలా చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన గ్రీటింగ్ కార్డ్ అనమాట. చాలా బాగుంది. ఇది కట్టింగ్ ఇదంతా వచ్చేసి బాగుంది కదా ఈ గ్రీటింగ్ కార్డ్. ఇది నాకు తెలిసి యామ్ని ఇచ్చింది అనుకుంటా. సో అది యామ్ని ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. హ్యాపీ న్యూ ఇయర్ విత్ లవ్. థ్యాంక్ యూ యామ్ని. వచ్చేసి శ్రావణి ఆర్ గౌతమి ఎవరు ఇచ్చుంటారు. ఇది కూడా ఇంకా వాళ్ళ దాంట్లోనే ఎవరు ఇచ్చుంటారు, శ్రావణియా మేబీ. ఇది గౌతమి ఇచ్చింది అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇది ఉందన్నమాట ఫ్రమ్ గౌతమి అనేసి. సో అందుకని ఇందులో ఏదో ఒకటి గౌతమి అండ్ ఒక శ్రావణి ఇచ్చి ఉంటుంది అండ్ ఇది యామ్ని ఇచ్చి ఉంటుంది. అలా కొన్ని గుర్తున్నాయి. ఇంకా చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. మా చెల్లి వాళ్ళవి. ఎలా ఇవన్నీ మేము స్టోర్ చేసుకున్నాం అనమాట గ్రీటింగ్ కార్డ్స్ అయితే. చూడండి, ఆ రోజుల్లో ఎంత మంచిగా గ్రీటింగ్ కార్డ్స్ని మనం ఎలా ఈ గ్రీటింగ్ కార్డ్ ప్లస్ ఒక చాక్లెట్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడైతే అసలు ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్న ముచ్చటే లేదు అసలు. వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టామా, దట్స్ ఇట్. అంత ఓన్లీ కొన్ని ప్రిజర్వ్ చేశాను అనమాట. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ అందరూ ఇస్తుంటారు కదా, బట్ కొన్ని ఇలా ఎందుకు చేసామంటే ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా, ఈ బాగున్నాయన్నీ మనం దాచేసుకుంటాం అనమాట. అంటే బాగున్నాయని కానీ అండ్ మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ కానీ అవన్నీ దాచేసుకుంటాము. అండ్ ఇట్లా ఒక చిన్న వస్తాయి కదా, ఇలా కూడా కాదు, లైక్ చిన్నగా కార్డ్ లాగా ఒక కార్డ్, జస్ట్ ఇలా ఒక్క కార్డ్ లాగా చిన్న కార్డ్ లాగా ఇంత సైజులో ఒకటి ఇస్తారు కదా. సో అదేం చేస్తామంటే మళ్ళీ వేరే ఫ్రెండ్స్కి అవి దాచుకోమన్నమాట. అవి వేరే ఫ్రెండ్స్కి అవి విత్ చాక్లెట్ ఇస్తామన్నమాట. అవిటిని మళ్ళీ వేరే వాళ్ళకి పంచుతూ ఉంటాము. బట్ ఇలా మంచి పెద్ద పెద్దవి ఇలా కొంచెం బాగున్నవి ఇవన్నీ మాత్రం మంచిగా మన మెమరీ కోసం అనేసి దాచిపెట్టుకుంటాం అన్నమాట. సో అలా నా దగ్గర ఇన్ని మిగిలాయి
మిగిలిపోయాయి అన్నమాట నా స్కూల్ డేస్లో గ్రీటింగ్ కార్డ్స్. సో మీకు కూడా ఉన్నాయా ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ మీ స్కూల్ డేస్లో? ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి గైస్. సో ఇది చిన్న నా ఓల్డ్ మెమోరీస్ మీతో చిన్నగా షేర్ చేసుకుందామనేసి ఈ క్లిప్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇవి మళ్ళీ ఇంకా ఎన్ని డేస్ నాతో ఉంటాయో ఉండవో నాకు తెలీదు ఈ గ్రీటింగ్ కార్డ్స్. ఇప్పటికైతే స్టిల్ నేను దాచుకుంటున్నాను. బట్ ఎక్కడో మిస్ అయితే మాత్రం మళ్ళీ ఈ మెమరీస్ అయితే నేను మళ్ళీ రీకలెక్ట్ చేయలేను. సో అందుకని ఈ చిన్న వీడియోలో నేను ఇదంతా స్టోర్ చేసి నేను ఒక మెమరీ లాగా క్రియేట్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎనీవే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ గైస్.